శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేశ్వర విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజానమకర్నిశం జగదంతం భక్తానామనేకదంతముపాస్మహే. శ్రీ గణేశ శారదా నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ పార్వతీ పరమేశ్వరాభ్యాం నమః. వాణి హిరణ్యగర్భ్యాభ్యాం నమః. ప్రేక్షక మహాశీలకందరికి కూడా శుభోదయం. అందరికి కూడా నమస్కారము. ఈరోజు రాశి ఫలితాల గురించి తెలుసుకున్నామండి. మొదటగా మేషరాశి. ఈ మేషరాశి వచ్చేసి అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1 పాదం, ఈ యొక్క 9 పాదాలు కలిసి మేషరాశిగా ఏర్పడుతుంది. మరి ఈ యొక్క మేషరాశిలో ఈరోజు ఎలా ఉంటాయి ఫలితాలు అంటే, ఈ యొక్క మేషరాశికి ధనస్థానంలో కుజుడు గురువు ఉన్నారు. ఈ యొక్క కుజ గురువులు ధనస్థానంలో ఉండడం వల్ల కుజ గురువులు ఇద్దరు కూడా మిత్రులు గనక మంచి ధనరాబడి అనేది ఉంటుంది. కానీ శుక్రుడికి అది స్వక్షేత్రము, గురు కుజులకు శత్రుక్షేత్రం. మరి యొక్క శత్రుక్షేత్రంలో ఉన్నటువంటి గురు కుజులు కొంత ఫలితాన్ని మనం ఆశించేంతగా ఉండక ఒక 50% ఫలితాన్ని మాత్రమే మనకి ఇచ్చేటువంటి అవకాశము ఉంటుంది. మీరు చేసిన సత్ఫలితాలన్నీ కూడా, ప్రయత్నాలన్నీ కూడా కొంతవరకు నెరవేరడానికి అవకాశము ఉంటుంది. మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో పెళ్లికి కానీ, ఉద్యోగానికి కానీ, వ్యాపారానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా మీకు లాభదాయకంగా ఉంటాయి. అలాగే జీవితంలో ఈరోజు మీ యొక్క పలుకుబడి, హోదా పెరిగేదానికి అవకాశాలన్నీ కూడా ఉంటాయి. ఇక ఆర్థిక స్థితిని వీక్షించినట్లయితే ఒడిదుడుకులు లేకుండా ఆర్థిక స్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఇంకా ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే ఆరోగ్య విషయానికి కూడా అష్టమాధిపతి కుజుడు 2వ స్థానంలో గురువుతో కలిసి ఉన్నాడు కాబట్టి ఎలాంటి అనారోగ్య ఇబ్బందులు మీకు ఉండకపోవచ్చు. ఇక ఇంతకంటే మంచి ఉద్యోగాన్ని పొందడానికి, ఏదైనా ఉద్యోగాల్లో మార్పులు సంభవించడానికి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా మీకు కొంతవరకు సానుకూలమైన ఫలితాలు వచ్చేదానికి అవకాశము ఉంది. మరి మీరు వ్యక్తిగతంగా ఏదైనా ఎవరి విషయాలైనా కలదూర్చకుండా ఉండ మంచిది. మీరు క్రమం తప్పకుండా విష్ణు సహస్రనామ పారాయణం చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. మేషరాశి వారికి అన్ని విధాల సకలమైన ఫలితాలు జరిగే మంచి శుభాలు కలగాలని కోరుకుంటూ ఓం స్వస్తి. అలాగే ఇక రెండవది మేషరాశి. ఈ యొక్క మేషరాశి నుంచి రెండవది వృషభ రాశి. ఈ యొక్క వృషభ రాశిలో కృత్తికా నక్షత్రంలో 3 పాదాలు అంటే 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం, రోహిణి నక్షత్రంలో 4 పాదాలు, అలాగే మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాలు ఈ వృషభ రాశిలో ఉంటాయి. ఈ యొక్క వృషభ రాశికి అధిపతి శుక్రుడు. ఈ యొక్క వృషభ రాశిలోనే గురు కుజులు ఉన్నారు. ఆ యొక్క రాశ్యాధిపతి శుక్రుడేమో 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 4వ స్థానంలో సంచారం చేయటం వల్ల దశమ క్షేత్రాన్ని వీక్షించేటువంటి అవకాశం సంపూర్ణంగా ఉంటుంది. కాబట్టి వృత్తి ఉద్యోగాల్లో మంచి నైపుణ్యము, మంచి హోదా, మంచి సానుకూల ఫలితాలు కలిగడానికి అవకాశము ఉంటుంది. మీ యొక్క ప్రతిభకు, నైపుణ్యానికి
పదును పెడితే మంచి ఫలితాలు వచ్చేదానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. అలాగే వృత్తిలో మీకు మంచి యాక్టివ్గా ఉండి అందరి చేత మెప్పులు పొంది మంచి వృద్ధిలో ఉంటారు. వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు వస్తాయి. జీవితంలో మంచి శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాలను కూడా పాల్గొంటారు. అలాంటి విషయాలను చర్చించడం కానీ వాటిపైన ప్రస్తావించడం వంటి ఒక మంచి కార్యక్రమానికి మీ యొక్క వాక్స్థానాన్ని హెచ్చిస్తారు. అలాగే ఆరోగ్య విషయాల్లో వస్తే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఈ యొక్క రాశికి అష్టమ స్థానం గురువు, మరి గురువు లగ్నంలోనే ఉన్నాడు, కుజంతో చేరి ఉన్నాడు, పైగా శత్రుక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి కొంతవరకు ఆరోగ్యంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక వివరాల్లో ఎవరిని కూడా గుడ్డిగా నమ్మడం పనికిరాదు. ఆ విధంగా నమ్మితే మోసపోయేదానికి కూడా అవకాశాలు ఉన్నాయండి. అలాగే కుటుంబ జీవితంలో ఉల్లాసంగా ఉత్సాహంగా సాగిపోతూ ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగంలో మంచి మార్పులు, మంచి అవకాశాలు కలిగేదానికి అవకాశం ఉంటుంది. ఒక ఉద్యోగంలో మంచి కీలకమైనటువంటి అంశాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. ఈ యొక్క జాతకంలో ఆర్థిక సమస్యలు అన్ని కూడా తొలగిపోవడానికి మీరు నిత్యం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకాన్ని పఠించినట్లయితే మంచి ఫలితాలు పొంది జీవితం సుఖంగా సాగిపోవడానికి ఉపయోగపడుతుంది. ఇక మూడవ రాశి మిథున రాశి. ఈ యొక్క మిథున రాశిలో మృగశిర నక్షత్రానికి సంబంధించిన 2 పాదాలు అంటే 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రంలో 4 పాదాలు, పునరుసు నక్షత్రంలో 1, 2, 3 పాదాలు, ఈ యొక్క 9 పాదాలు కలిసి వృషభ రాశిగా ఏర్పడుతుంది. ఈ యొక్క వృషభ రాశికి 3వ స్థానంలో రాశ్యాధిపతి బుధుడు శుక్రుడితో కలిసి సంచారం చేస్తున్నాడు. అందువల్ల ఏ పనిలోనైనా పురోగతి, మంచి నైపుణ్యత కనబరుస్తారు. ఆ యొక్క చేసే పనిలో మంచి మెలకువలు కూడా తెలుసుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో బాగా డిమాండ్ మీకు బాగా పెరుగుతుంది. ఇప్పుడు మీరు ధనపరంగా ఎవరికి వాగ్దానం చేయడం కానీ, హామీలు ఉండడం కానీ చేయకపోవడం శ్రేయస్కరం. ఎందుకంటే ఎలాంటి వాగ్దానాలు చేసినా అది తిరిగి మళ్ళా మీకు ప్రతికూల పరిస్థితులను తీసుకొచ్చేటువంటి అవకాశం కలదు. కుటుంబ స్థానంలో శుభ పరిణామాలు చేసుకుంటాయి. ఆహార విహారాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క ఆహార విహారాల్లో జాగ్రత్తలు లేకపోయినట్లయితే ఏదో చిన్న జబ్బులు మీలో జరబడి అవి కాస్త పెద్దగా అయ్యేదానికి అవకాశం కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉన్నది. ఇక ప్రయాణాల విషయంలో మంచి ప్రయోజనాలు ఉంటాయి. మీరు ఏ విషయంలోనైనా ప్రయాణం చేసేటట్టుంటే ఆ విషయం చాలా సానుకూలంగా వస్తుంది. మరి ఈరోజు మీరు ఈ యొక్క కష్టాలు, ఆర్థిక నష్టాలు ఏవి కూడా మిమ్మల్ని బాధించకుండా మంచిగా బయటపడడానికి కాలభైరవ అష్టకాన్ని చదవండి. ఈ కాలభైరవ అష్టకం ప్రార్థన చేయడం వల్ల, పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతాయి. ఇక 4వ రాశి కర్కాటక రాశి. ఈ యొక్క కర్కాటక రాశిలో ప్రస్తుతం లాభస్థానంలో గురుకుజులు ఉన్నారండి. ధనస్థానంలో బుధ శుక్రులు ఉన్నారు. ఈ యొక్క ధనస్థానంలో బుధ శుక్రుల సంచారం వల్ల ధనానికి, లాభానికి మంచి అవకాశాలు ఉంటాయి. ఆదాయాలన్నీ ప్రయత్నపూర్వకంగా మీకు నెరవేరుతాయి. ఉద్యోగ జీవితంలో మీ యొక్క ప్రతిభ బాగా కనబరుస్తారు. అలాగే శక్తి సామర్థ్యాలు నిరూపించుకుంటారు. మీరు ఆహార విహారాల్లో కొద్దిగా జాగ్రత్త ఉండడం మంచిదండి. బంధువర్గంలో పెళ్లి సంబంధాలు కుదిరేటువంటి అవకాశం కూడా
కొంతవరకు ఉంది. ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకోవడానికి ఉంటుంది. మీకు కష్టార్జితంలో ఎక్కువ భాగం స్నేహితుల మీద ఖర్చు చేయడం జరుగుతుంది. కాబట్టి మిత్రుల సాయంతో పెండింగ్ పనులు పూర్తి చేయడానికి కూడా మీరు సహకరిస్తారు. కొన్ని ప్రతికూల పరిస్థితులు మీకు అనుకూలంగా రావడానికి మీరు ఈరోజు లలితా సహస్రనామం పారాయణం చేయండి. మంచి ఫలితాలు ఆ యొక్క అమ్మవారు మీకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇక సింహరాశిలో మకా నక్షత్రంలో 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలో 1 పాదం, ఈ యొక్క 9 నక్షత్రాలు కలిసి సింహరాశి అండి. ఈ యొక్క సింహరాశి అధిపతి అయినటువంటి రవి ప్రస్తుతం వ్యయస్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ యొక్క రాష్ట్రాధిపతి వ్యయస్థానంలో సంచారం చేయటం వల్ల ఖర్చులు, ఉద్యోగ స్థానంలో కుజ గురువులు ఉండటం చేత ఉద్యోగ జీవితంలో, కుటుంబ జీవితంలో కొంచెం స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. ఉద్యోగపరంగా డిమాండ్ పెరుగుతాయి. కొద్దిపాటి వ్యప్రయాసాలతో వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కరించబడతాయి. వృత్తి ఉద్యోగాల్లో అధికారులు ఆశించిన ప్రాధాన్యత ఇస్తారు. మీ పై అధికారుల నుండి మంచి మన్నలను పొందుతారు. ఉద్యోగరీత్యా దూర ప్రాంతాల్లో ఉద్యోగం చేసేటువంటి వారికి మంచి అవకాశం ఉందండి. అనుకోకుండా పెళ్లి సంబంధాలు కుదిరేటువంటి అవకాశం కూడా కలదు. మొక్కుబడులు ఏవైనా పెండింగ్ లో ఉంటే వాటిని తీర్చుకోవడం మంచిదండి. మీరు ఈరోజు మీ యొక్క కష్ట నష్టాలు అన్ని కూడా దూరం కావడానికి రవిని ఆరాధించండి. రవిగ్రహ ఆరాధన వల్ల మీకు మానసిక ఒత్తిడి తగ్గిపోయి మంచి ఫలితాలు, ఆర్థిక ఇబ్బందులు లేకుండా, కుటుంబ సమస్యలు అనేవి ఏమీ లేకుండా జరగడానికి అవకాశం ఉంటుంది. ఇక కన్యారాశి, ఈ యొక్క కన్యారాశిలో ఉత్తరా నక్షత్రంలో 2-3 పాదాలు, హస్త నక్షత్రం 4 పాదాలు, చిత్తాలో 1-2 పాదాలు కలిసి ఈ యొక్క కన్యారాశి అనేది ఉంటుందండి. ఈ యొక్క రాశికి వ్యయస్థానంలో ఉన్న రాష్ట్రాధిపతి బుధునికి 6వ స్థానంలో ఉన్న శనీశ్వరుడు వీక్షించడం వల్ల, అంటే చూడడం వల్ల ఉద్యోగంలో కొద్ది ఇబ్బందికర వాతావరణం ఏర్పడేటువంటి అవకాశం. అధికారులతో ఆచితూచి మాట్లాడండి. ఎంత మాట్లాడాలి, ఒక మాట కూడా ఎక్కువ మాట్లాడినా తప్పే, తక్కువ మాట్లాడినా తప్పే, అలా ఉంటే పరిస్థితి శని యొక్క కారణం చేత. మరి వృత్తి వ్యవహారాల్లో నిమిషం కూడా తీరిక లేక యాక్టివిటీగా మీరు పనులు చేస్తారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు వల్ల అనేక విధాలైన పురోగతి లభించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ యొక్క గురువు శుక్రుడితో ఉండడం వల్ల ఆ యొక్క పురోగతిలో కొంతవరకు మాత్రమే జరిగేదానికి అవకాశం ఉంటుంది. మీ యొక్క ఆర్థిక వ్యవహారాలు లాభదాయకరంగానే సాగిపోతూ ఉంటాయి. అనవసరమైన ఖర్చులు హద్దులు దాటకుండా అనుకూలంగా మార్చుకోండి. భాగ్యస్థానం బాగా అనుకూలంగా ఉన్నందు వల్ల ముఖ్యమైన వ్యక్తులతో లాభదాయకంగా ఉంటుంది. ఈ రోజు అంతా కూడా మీరు ఆదిత్య హృదయం పారాయణం చేయండి. దానివల్ల ఆరోగ్యం కుదరపడుతుంది. ఆరోగ్యం క్షీణించకుండా మంచి హెల్తీగా ఉంటారు. ఆదాయ సమస్యలు కూడా రాకుండా మంచి అభివృద్ధిలోకి వస్తారు. ఇక తులారాశి, ఈ యొక్క తులారాశిలో చిత్తా నక్షత్రంలో మిగిలినటువంటి 2-3-4 పాదాలు, చిత్తా నక్షత్రం నుండి 3-4 పాదాలు మాత్రమే. తర్వాత స్వాతి నక్షత్రంలో 4 పాదాలు, విశాఖ నక్షత్రంలో 1-2-3 పాదాలు, ఈ 9 పాదాలు కలిసి స్వాతి నక్షత్రం అండి, స్వాతి రాశి అండి. ఈ యొక్క 6వ స్థానంలో రాహు, దశమ స్థానంలో రవి, లాభస్థానంలో బుధుడు, శుక్రుడు వల్ల వృత్తి వ్యాపారాల్లో లాభాలకు లోటు ఉండకపోవచ్చు.
నష్టాల నుండి బయటపడి లాభాల బాట పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి. ఆదాయం పెరిగేటువంటి సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యాల్లో పాల్గొనటం, ఆర్థిక ప్రయత్నాల్లో విజయాలు చేకూరడం వంటివి జరుగుతోంది. అలాగే చేసేటువంటి ఆర్థిక ప్రయత్నంలో విజయాలు సిద్ధిస్తాయి. కొన్ని ఆర్థిక సమస్యలని నుంచి కూడా మీరు బయటపడతారు. వ్యక్తిగత సమస్యలను కూడా విముక్తి కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. బంధువర్గంలో పెళ్లి సంబంధాలు కుదిరేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఈరోజు అన్ని కూడా మనకు సానుకూలంగా పొందడానికి సుందరకాండ పారాయణించండి. మంచి ఫలితాలు పొంది సుఖంగా జీవనం సాగించవచ్చు. ఇక రాశి, ఈ యొక్క వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రంలో 4 పాదాలు, అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1 పాదం. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి దశమ స్థానంలో శుక్రబుధులు. అలా చేయటం వల్ల మీరు వారికి కట్టుబడి ఉండి మీకు ధనం కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం కూడా మీకు మంచిగా ఉంటుంది. కుటుంబ జీవితం సుఖప్రదంగా సాగిపోతుంది. ఈరోజు అన్ని విషయాల్లో సక్రమంగా లోటుపాట్లు లేకుండా సుఖవంతమైన జీవితం గడపడానికి స్కంద స్తోత్రం పఠనం చేయండి. ఆ యొక్క స్కంద స్తోత్రం వలన అన్ని కష్ట నష్టాలు కూడా కలగకుండా ఉండి విజయం కలుగుతుంది, కార్యసిద్ధి కలుగుతుంది. ఇక ధనుసు రాశి, ఈ యొక్క ధనుసు రాశిలో మూలా నక్షత్రము, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1వ పాదం. మరి ఈ యొక్క ధనుసు రాశి వారికి తృతీయ స్థానంలో శని, భాగ్యస్థానంలో శుక్రబుధులు బాగా అనుకూలంగా ఉన్నప్పటికీ రాశ్యాధిపతి నుండి గురువు 6వ స్థానంలో అంటే 6వ స్థానంలో ఉన్నందువల్ల ఆదాయం పెరిగినా అనుభవించలేనటువంటి స్థితిలో ఉంటారు. వృధాగా ధనం ఖర్చు అవుతుంది. అనారోగ్య సమస్యలు కూడా కొంచెం ఇబ్బంది పెడతాయి. కుటుంబంలో 1-2 శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు కొలికి వస్తాయి. ఆర్థిక ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం అవడానికి అవకాశం ఉంది. కానీ శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. గట్టి ప్రయత్నాలు చేస్తే ఆర్థిక సమస్యలు కూడా తగ్గుతాయి. ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం కూడా ఉంది. కాస్త గట్టిగా ప్రయత్నం చేయండి. వృత్తి స్థానంలో ఆ యొక్క ప్రదేశంలో బిజీగా గడపడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు ఆశించిన వరకు లాభాలు గణించడానికి వ్యాపారంలో మంచి అనుకూలతలు ఉంటాయి. ఈ రోజు అన్ని కూడా సక్రమంగా జరిగి విజయం పొందాలి అంటే దుర్గాదేవి యొక్క స్తోత్రాన్ని పఠన చేయండి. మీకు అన్ని కూడా మంచిగా జరిగేదానికి అవకాశము ఉంటుంది. ఇక మకర రాశి, ఉత్తరాషాఢ నక్షత్రంలో 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలో 4 పాదాలు, అలాగే ధనిష్ట నక్షత్రంలో 1, 2 పాదాలు. ఈ యొక్క మకర రాశికి ధనస్థానంలో శనీశ్వరుడు, 3వ స్థానంలో రాహు, పంచమంలో గురువు, కుజులు అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. బ్యాంకు బ్యాలెన్స్లకు లోటు ఉండదు. ఉద్యోగపరంగా శుభయోగాలన్నీ కూడా సూచిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో హోదా పెరుగుతుంది. అలాగే మంచి అధికారులు మీకు నమ్మకంగా ఏదైనా పని చేయడానికి సానుకూలంగా స్పందిస్తారు. మీ యొక్క మీద పెట్టినటువంటి నమ్మకం చేత అధికారులు మంచి పేరు పలుకుబడి మీకు పెరుగుతుంది. జీవితంలో బాగా బిజీగా ఉంటారు. వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. నిరుద్యోగులు ఏదైనా వారి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడానికి కొన్ని ఆఫర్లు కూడా వస్తాయి. స్వల్పంగా అనారోగ్య సమస్యలు అనేది తలెత్తేటువంటి అవకాశం ఉంది. ఇక మంచి శుభవార్తలు వినేటువంటి అవకాశం కూడా ఉంది. కానీ ముఖ్యంగా ఇతరుల విషయాల్లో ఏ విషయంలోనూ కూడా జోక్యం చేసుకోవద్దు. అలా జోక్యం చేసుకుంటే తిరిగి ఆ యొక్క విషయాలు మీ మెడకే చుట్టుకునేటువంటి అవకాశము ఉంది.
శుభ ఫలితాలన్నీ పొంది అశుభ ఫలితాలన్నీ అంతం కావడానికి మీరు ఈరోజు గణపతి యొక్క స్తోత్రాన్ని పఠనం చేయండి. గణపతి యొక్క స్తోత్రాన్ని పారాయణం చేయండి. మంచి ఫలితాలు పొంది అప్రయత్నంగా లాభం పొందుతారు, ధనలాభం పొందుతారు. కుంభరాశి. ఇక ఈ కుంభరాశిలో ధనిష్ట నక్షత్రంలో 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వావధులలో 1, 2, 3 పాదాలు కలిసి కుంభరాశిగా ఉంటాయండి. సప్తమంలో శుక్రబుధులు, చతుర్థంలో కుజగురువులు కాస్తంత అనుకూలంగా ఉన్నందువల్ల కుటుంబ జీవనం సుఖంగా సంతోషంగా సాగిపోవడానికి అవకాశం ఉంది. ఆస్తి సమస్యలు పరిష్కరించడానికి అవకాశం ఉంది. వాటికి సంబంధించిన అవకాశాలు ఏదైనా ఉంటే వాటిని ఈరోజు మొదలుపెట్టండి. గృహ వాహన సౌఖ్యాల మీద మీకు దృష్టి పెడతారు. అయితే ఏలినాటి శని ప్రభావం వల్ల ఇంత బయట ఒత్తిడి ఉంటుంది, శ్రమ అధికంగా ఉంటుంది, మనశ్శాంతి తగ్గుతుంది, ఏ ప్రయత్నం తలపెట్టినా మందపడిగా సాగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి, కానీ దానికి తగ్గటువంటి శ్రమ కూడా ఉంటుంది. ఒక్క 2 నిమిషాలు వచ్చిందా? ఒక్క నిమిషం వచ్చింది. మీరు ఈరోజు తల్లి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. మంచి పనులను కూడా పొందడానికి శివార్చన చేయడం వల్ల శనిగ్రహ దోషం తగ్గి చేసిన ప్రయత్నాలన్నీ కూడా సానుకూలంగా జరుగుతాయి. ఇక చివరగా మీనరాశి. ఈ మీనరాశి వల్ల పూర్వాభద్ర నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరాభద్ర నక్షత్రంలో 4 పాదాలు, రేవతి నక్షత్రంలో 4 పాదాలు. పూర్వాభద్ర నక్షత్రంలో 1 పాదం అండి, ఉత్తరాభద్ర నక్షత్రం 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు. ఇవి మీనరాశిలో వస్తాయి. రాష్ట్రాధిపతి గురువు తృతీయ స్థానంలో కుజంతో చేరి ఉండడం వల్ల ఆదాయానికి లోటు ఉండదు. సాధారణంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం ఉంటుంది. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. వృత్తి వ్యవహారాల్లో కీలకమైన మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. ఉద్యోగంలో ఆదాయం అభివృద్ధి ఉంటుంది. అధికారులు మీకు బాగా సహకరిస్తారు. నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే తప్పకుండా ఆశించిన ఫలితాన్ని పొందుతారు. బంధువుల కారణంగా మంచి పెళ్లి సంబంధాలు కూడా కురిగేటటువంటి అవకాశం ఉంటుంది. చాలా వరకు మీరు కొన్ని సమస్యల నుండి, వ్యక్తిగత సమస్యల నుండి విముక్తి పొందేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కుటుంబంలో సానుకూల పరిస్థితులు అన్ని కూడా చోటు చేసుకుంటాయి. పిల్లలు ఘన విజయాలను సాధిస్తారు. బంధుమిత్రులకు అండగా నిలబడతారు. ఈ రోజు కష్ట నష్టాల నుండి బయటపడడానికి సుందరాకాండ ప్రయత్నం చేయండి. అందరం కూడా సుఖంగా ఉంటాయి. మళ్ళీ వచ్చేటువంటి ఆదివారంతో ఈ యొక్క వార ఫలితాల కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు స్వస్తి. ఓం స్వస్తి ప్రజాభ్యాం పరివారయంతం న్యాయేన మార్గేణ మహీమహీషాం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. సర్వే జనా సుఖినో భవంతు.